గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక విపత్తు, ఒక ప్రళయమో లేకపోతే ఏదైనా జరగరాని ప్రమాదమో ఒక ఘటన జరిగితే దాని నుంచి బయటికి రావాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. చాలా కష్టపడాలి, జీవితాలు తలకిందులైపోతాయి, ప్రాణాల మీదకి వస్తుంది. అసలు తినడానికి కానీ బతకడానికి కానీ చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఒక ప్రళయమో, ఒక తుఫానో, ఒక గండమో ఏది జరిగినా సరే. ఎందుకు ఒక ప్రమాదం తీసుకోండి, ఒక రైలు ఘటనే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ఆ పట్టాలు ట్రాక్లు అన్ని సెట్ చేయాలి, మనుషుల జీవితాలు సెట్ చేయాలి. ఒక రకంగా దాంట్లోంచి బయటపడి కోలుకుని మళ్ళీ ఆ ట్రామా నుంచి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక విపత్తు ఏదైనా జరిగింది అనుకోండి, తాజాగా కూడా మనం చూసాం బుడమేరుకు సంబంధించి విజయవాడ కృష్ణా జిల్లాలో ఏం జరిగింది, లేదా అప్పట్లో హుద్హుద్ తుఫాన్లు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే అవి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత జనం కుదురుకోవడానికి, మళ్ళీ జీవితాలు యథావిధిగా రావడానికి, మళ్ళీ నార్మల్ లైఫ్ మళ్ళీ వాళ్ళ ఎన్ని సెట్ అవ్వడానికి అసలు ఒక్కోసారి సంవత్సరాలు పట్టేస్తుంది, కొన్ని ఏళ్లు పడుతుంది, ఒక్కోసారి కొన్ని అయితే దశాబ్దాలు పట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ విపత్తు ప్రళయం ఒక తీవ్రతని బట్టి. ఆంధ్రప్రదేశ్ కూడా 2019 నుంచి 24 మధ్య ఇలాంటి విపత్తు, ఇలాంటి గండం, ఇలాంటి ప్రళయం ఇలాంటివి అన్ని చూసిందా జగన్ సర్కార్లో అంటే అవుననే చెప్పచ్చు. ఎవరు గాయపడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా క్షతగాత్రులే. విద్యార్థులు మొదలుకొని ఇండస్ట్రియలిస్టులు, పరిశ్రమలు పెడుతున్న వాళ్ళు, రాజకీయంగా వేధింపులు, మీడియా, వీళ్ళు వాళ్ళని లేదు. ఒక రకంగా ఆ విపత్తు, ఆ గండం, ఆ ప్రళయం నుంచి ప్రతి ఒక్కళ్ళు బాధింపబడ్డారు, ప్రతి ఒక్కళ్ళు క్షతగాత్రులే. కానీ జూన్ 12న ఎప్పుడైతే గత ప్రభుత్వం ఆ తుఫాను తీరం దాటి వెళ్ళిపోయిందో, జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, ఒక రకంగా అసలు వీళ్ళకి అసలైన కష్టమైన పరిస్థితి. ప్రభుత్వం అయితే ఏర్పడింది కానీ ప్రతి వ్యవస్థ అల్లకల్లోలమే. ప్రతిదీ కూడా అసలు ఆ ప్రళయం, ఆ విపత్తు చేసిన గాయాల నుంచి అసలు ఇది ఇప్పట్లో అయ్యేదా, తెమిలేదా, ఎట్లా రా బాబు అని అందరూ వాళ్ళ వంక ఆసక్తిగా చూస్తున్నారు. వీళ్ళకున్న సమర్థత, తెలివితేటలు లేదా చాకచక్యం, గత ట్రాక్ రికార్డ్ అన్ని చూసి అసలు ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేస్తారు, అసలు వీళ్ళు వెళ్ళా ఏ పని అయినా, ఇంకో పక్కన హామీలు ఇచ్చారు, అభివృద్ధి సంక్షేమం అంటున్నారు అని అందరూ ఆసక్తిగా చూస్తే 7 నెలల్లో, కేవలం 7 నెలల్లో కూటమి ప్రభుత్వం నిజంగా అద్భుతాలు చేసిందని చెప్పచ్చు. పరిశ్రమల పరంగా కానీ, పెట్టుబడుల పరంగా కానీ ఒక ఎత్తు, ఇచ్చిన హామీలు సంక్షేమం అమలు చేసుకుంటూ ఇంకొక ఎత్తు. ఇప్పుడు తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి అసలు రోజు ఎక్కడ చూసినా ఉద్యమం దీని గురించి టాకే. పక్క కర్ణాటక రాష్ట్రానికి కూడా 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఆదుకుంటుందా లేదా, డెత్ బెడ్ మీద ఉంది, కార్మికులు రోడ్డు ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అది దాని అన్నప్పుడు ఎంతో మంది ఏం జరుగుతుందని చూస్తే ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిన్న కేంద్ర ఆర్థిక కేబినెట్ లో దీనికి ఆమోదం లభించింది. మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం వచ్చి స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంది. 11,440 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసాం గత ప్రభుత్వం పోలవరాన్ని ఆల్మోస్ట్ గోదాట్లోకి నెట్టేసింది. అసలు ఇది అయ్యే పనేనా, అసలు ఇంక ఇప్పట్లో అవుతుందా, ఎట్లాంటి దారుణ దుస్థితి ఉందో మనం చూసాం. దాదాపుగా 60 నుంచి 65% కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ ని రీహాబిలిటేషన్ అన్నారు, అదన్నారు, ఏమీ లేదు ఎక్కడికక్కడ. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తాజాగా మొన్న మధ్య మనం చూసాం, నిర్వాసితులకు 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఏవైతే అవాంతరాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పోలవరానికి 12,500 కోట్ల రూపాయల స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అడ్వాన్స్ గా 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి T5 కాంక్రీట్ మిక్స్చర్ తో ఈ నిర్మాణ పనులన్నీ, డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభమై పోలవరం పట్టాలెక్కుతోంది. సో దాదాపుగా ఎలక్షన్స్ లోపు దీన్ని మళ్ళీ చూసేస్తామని అందరూ చెప్తున్నారు. అమరావతి విషయం, దీన్ని చేయాల్సినంత చేసేశారు. కానీ మరి ఆ ముహూర్త బలమో ఏమో ఫినిక్స్ పిక్స్ లాగా అది కూడా మళ్ళీ ఊపందుకుంది. 62,000 కోట్ల రూపాయల డబ్బులు సిద్ధమయ్యాయి. కేంద్రం సాయము, వరల్డ్ బ్యాంక్ సాయం అన్ని రకాలుగా చూస్తే దాదాపుగా 62 కోట్ల రూపాయలతో తొలి దశ పనులు ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ఇదే కాకుండా తాజాగా మనం చూసాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు, 2.08 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంటే ఇవన్నీ చూస్తే ఇక దాదాపుగా ఏపీ పునర్వైభవం సంతరించుకోవడం,
ఖాయంగా కనిపిస్తోంది. ఇదంతా స్పాన్ ఆఫ్ కేవలం 7 నెలల పరిధిలోనే కూటమి ప్రభుత్వం ఇవన్నీ చెప్పినవి చేసి చూపించింది. నిజంగా ఇంకా స్వర్ణాంధ్రని లేకపోతే ఈ అభివృద్ధిని చాలా తక్కువ దూరంలోనే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారా? గాయాలన్నిటికీ కూడా సమాధానం దొరికేసిందా? నిజంగా పట్టాలెక్కిందా? అభివృద్ధి గాడిన పడిందా? ఇవన్నీ కూడా ఎప్పటిలోగా కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతాయి. ఏదో అంటారు కదా, దమ్ముంటే ఆపు ఏపీ తోపు అని. నిజంగా అటువంటి పరిస్థితి. సో జగన్ హయాంలో గాడి తప్పినటువంటి ఏపీ బండిని, ఏపీని ట్రాక్ లోకి తీసుకొచ్చిందా కూటమి ప్రభుత్వం? 60 నెలల్లో సాధ్యం కాని వ్యవహారాలన్నీ కూడా 7 నెలల్లో ఎలా సాధ్యమవుతున్నాయి? ఇక ఏపీ పునర్వైభవాన్ని కేవలం చాలా అతి తక్కువ టైంలోనే దగ్గరలోనే చూడబోతున్నామా కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, బీజేపీ నుంచి వల్లూరు జయప్రకాష్ గారు, అనలిస్ట్ తురుగా శ్రీరామ్. మరి కాసేపట్లో స్టీల్ ప్లాంట్ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ముందుగా తురుగా శ్రీరామ్ గారు మీతో ప్రారంభిస్తాను. సో కంగ్రాచులేషన్స్. అసలు ఒక రకంగా స్టీల్ ప్లాంట్ ఏమవుతుంది, ప్రైవేటైజేషన్ లేకపోతే ఈ ఉద్యమాలు ఇవన్నీ చూసి మనం అందరం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం అన్నట్టుగా చెప్తోంది, చేస్తోంది, వెళ్తోంది. శంకుస్థాపనలైనా ప్రారంభోత్సవాలు. ఈ రోజు అమిత్ షా గారు కూడా వస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తారో, ఆయన ఏం వరాలు ఇస్తారో అన్ని చూడాలి. బట్ ఓవరాల్ గా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ మీరు ఎలా చూస్తారు? మీ కామెంట్ ప్లీజ్. ముందుగా నాకే కదండి, మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఓట్లు ఎవరికి వేశారు ఏంటనేది పక్కన పెడితే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ మాకు కావాల్సిందే. ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి ఈ రోజుకి కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పోరాటం చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజుకి కూడా అదే మాట మీద ఓవరాల్ గా మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా, ఈవెన్ కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఈ విషయంలో. సో అందువల్ల ప్రతి ఒక్క తెలుగువాడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఈ రోజుకి కూడా అదే మాట మీద నిలబడ్డారు. ఆ మాటని ఆంధ్రుల హృదయాల్లో ఇది ఒక ప్రత్యేక స్థానం ఉందన్న మాటని ప్రధానమంత్రి గారికి చెప్పడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆయన ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు ప్రధానమంత్రి గారితో కూర్చునేవాడో తెలియదు, బయటకు వచ్చి ఏమి చెప్పేవాడు కాదు, అసలు లోపల చెప్పాడో తెలియదు, చెప్పలేదో తెలియదు. ఓవరాల్ గా ఆయన కేసుల గురించి మాట్లాడుకున్నాడో ఏంటో తెలియదు, మొత్తానికి ఏది కదల. కానీ ఈయన వల్ల కాదు అని చెప్పి మళ్ళాంటి వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోవాల్సిందే అని పోరాటం చేశాం. పార్టీలతో సంబంధం లేకుండా విడిగా పోరాటాలు చేశాం. ఆ పోరాటాలు చేసినందుకు వ్యక్తిగతంగా నాలాంటి వాళ్ళు రాజకీయంగా నష్టపోయాం. ఏదో అమరావతి కావాలి మాకు, విశాఖపట్నానికి క్యాపిటల్ అక్కర్లేదు, లేదంటే విశాఖకి కావాల్సింది స్టీల్ ప్లాంట్, అలాగే జోన్ కావాలి, రైల్వే జోన్ కావాలి, ఇలాంటివన్నీ చెప్పినందుకు నాలాంటి వాళ్ళు రాజకీయంగా నష్టపోయినా కూడా రాష్ట్రమే ప్రధానం వ్యక్తిగతంగా కన్నా కూడా అని చెప్పి అదే మాట మీద నిలబడి అందరం ఏకతాటితోటి ఒకే మాటతోటి మొత్తం అందరూ మాట్లాడడం వల్ల ఈ రోజు ఇంకొకటి ఏంటంటే ఈ 3 పార్టీలు కలవాలని ఎప్పుడు వీళ్ళందరూ కూడా విమర్శించుకుంటున్న రోజుల్లో కూడా నేను అందరికన్నా ఫస్ట్ చెప్పిన వాడిని, ఈ 3 పార్టీలు కలవాల్సిందే, కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలరు, ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాయి కూడా అని చెప్పిన వాడిని నేను. అది జరిగింది. అది జరగడం వల్లనే ఈ రోజు ఆ ఫ్రూట్స్ అన్ని మనం ఇప్పుడు అనుభవించగలుగుతున్నాం. అంటే ఒక రకంగా ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ ఆ పెద్ద తమ్ముడు పాత్ర పోషించి తేవాల్సినవన్నీ తేగలవడంలో సక్సెస్ అవుతుందంటారా ఇవన్నీ చూస్తే? 100%. ఇప్పుడు నిన్న దీనికి ఉదాహరణ ఏంటంటే నిన్న ప్రధానమంత్రి గారు చేసిన ట్వీట్, ఆంధ్రుల హృదయాల్లో ఇది ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ స్టీల్ ప్లాంట్ కి అనేది మోడీ గారు ఒక ట్వీట్ చేశారంటే ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పడంలో ఈ కూటమి సక్సెస్ అయింది. కూటమి సక్సెస్ అయిందంటే ఎవరు ఆటోమేటిక్ గా దానిలో పెద్దన్న పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈవెన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. దీంట్లో వాళ్ళు సక్సెస్ అవడం వల్లే ప్రధానమంత్రి గారి నోటంబడి ఆ మాట వచ్చింది. వాళ్ళందరూ కూడా సక్సెస్ అవడం వల్లే ఈ రోజు 11,440 కోట్ల ప్యాకేజీ అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రకటించారు. ఇంకొకటి ఏంటంటే సరే ఇప్పటికి కూడా ప్రైవేటైజేషన్ ని ఆపలేదు అని చెప్పట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇది కేవలం ఇది దేశం మొత్తం స్థాయిలో తీసుకున్న ఒక నిర్ణయం. అది కేవలం స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న నిర్ణయం కాదు. అందులోకి స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. ఆ నిర్ణయంలో భాగంలోకి స్టీల్ ప్లాంట్ చేయడం, ప్రైవేటైజేషన్ కి దారులు రావడం ఇవన్నీ అయిపోయినాయి. కానీ అలాగనే మేము ప్రైవేటైజేషన్ ఆపేసామని చెప్తే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా చెప్పకుండా ఇండైరెక్ట్ గా రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు. రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అంటే ఆల్మోస్ట్ ఇంకా అది లేదు అని చెప్పడం. బట్ ఇక్కడ ఇంకోటి, నేను అందరికీ చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాట్స్, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కంగ్రాట్స్, మా జేపీకి కంగ్రాట్స్. ఇలాగే
ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తూనే నేనేం చెప్తానంటే నిన్ననే మనకి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి మన మంత్రులు ఆయన కుమారస్వామి గారు మాట చెప్పాడు 35,000 కోట్ల రూపాయలు లాస్ లో ఉంది ఈ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. సో 35,000 కోట్ల రూపాయలు లాస్ లో ఉందంటే ఈ 11,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి కానీ ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అందరికీ కంగ్రాట్స్ చెప్తూనే ఇది కూడా గుర్తుపెట్టుకొని, ఎందుకంటే గతంలో బీజేపీ ఇదే వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక ప్యాకేజీ ప్రకటించి అప్పుడు దీన్ని సర్వే చేశారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రైవేటైజేషన్ అనే కత్తి వేలాడింది మన నెత్తి మీద. మళ్ళీ ఇప్పుడు ఒక సర్వైవల్ ప్యాకేజీని ఒకటి ప్రకటించారు. కానీ ఇది కొన్ని సంవత్సరాల వరకే ఉపయోగపడుతుంది. ఈ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితులు రావన్న గ్యారంటీ లేదు. అందుకే మనం ప్రతినిధితో కూడా ఈ అంశాలు మాట్లాడదాము. అందుకనే ఒకే నిమిషం దీనికి ఫైనల్ గా చేయవలసింది ఏంటంటే దీనికి సొంత గనులు కేటాయించాలి లేదా సెయిల్లో కలపాలి, ఎన్ఎండిసి గనులను కేటాయించాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన చేస్తే తప్ప దీనికి పూర్తి స్థాయిలో పరిష్కారం రాదు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి కృతజ్ఞతలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి టీం కి కంగ్రాచులేషన్. రైట్. సో బీజేపీ నుంచి వల్లూరు జయప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మోదీ గారు ట్వీట్: ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దిస్ హ్యాస్ బీన్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టీల్ సెక్టర్ ఇన్ బిల్డింగ్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్. సో చాలా మంది ఒక్క ట్వీట్ తో ఆనందం వేరే లెవెల్లో ఉంది. మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపుగా 10-15 రోజుల క్రితం అనుకుంటా మనం కర్ణాటక స్టీల్ ప్లాంట్లకు డబ్బులు ఇస్తారు కానీ ఏపీ స్టీల్ ప్లాంట్లకు మీకు డబ్బులు ఇవ్వడానికి మనసు రాదా, చేతులు కాళ్ళు రావా అని ఇదే డిబేట్ లో మిమ్మల్ని నేను గట్టిగా అడిగాను. నేను కట్ చేస్తే ఆంధ్రజ్యోతి మరి ఏ ముహూర్తాన్ని అనిందో 15 రోజుల తర్వాత మళ్ళీ అది అయ్యింది, చెప్పినట్టే చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ప్రతి సమస్యని కూడా ప్రజల యొక్క సమస్యని, ప్రజల యొక్క ఆలోచనని పబ్లిక్లోకి తీసుకొచ్చేటటువంటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, అదేవిధంగా విజయ్ చంద్రిక్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టుగా కేవలం 10 రోజుల క్రితమే మీరు చెప్పినప్పుడు మన ఇద్దరి మధ్య కూడా ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా చాలా స్పష్టంగా కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల మీద చాలా సీరియస్ గా ఉంది, 100% దీని మీద ఒక యాక్షన్ తీసుకోబోతా ఉంది అని చెప్పి కూడా చర్చ జరిగింది. చర్చను ఇప్పుడు కూడా మన డిబేట్ ప్రారంభించడానికంటే ముందు ముఖ్యంగా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రత్యేకమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది ఇవాళ వర్ధంతి సందర్భంగా ఏదైతే వారు ఆత్మ గౌరవ నినాదంతో పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చారో వారి ఆత్మ సంతోషించే విధంగా ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క సెంటిమెంట్ ని గౌరవిస్తూ నరేంద్ర మోదీ గారు ఇవాళ మనకి వారి వర్ధంతి సందర్భంగా ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి మనం తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉంటే 2014 నుంచి 19 దాకా ఇచ్చినటువంటి ప్యాకేజీలు ఒక రకంగా ఉంటే 19 తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైనటువంటి దుర్నీతితోటి, ఏ రకమైనటువంటి అవినీతితోటి, అరాచకంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందో మనందరం కూడా చూసాం. దాన్ని ఇవాళ అధిగమిస్తూ డబుల్ స్పీడ్, డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే వచ్చిందో డబుల్ డిజిట్ ఎకానమీ డెవలప్మెంట్ చేసుకుంటూ, జీడిపి అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క మనోభావాలను గౌరవిస్తూ 11,440 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందంటే ప్రధానంగా దీనిలో ప్రధాని నరేంద్ర మోదీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, దీని శాంక్షన్ కి సహకరించినటువంటి కుమారస్వామి గారికి, అదేవిధంగా మన స్టీల్ సహాయ శాఖ మంత్రి ఉన్నటువంటి వర్మ గారికి, రాష్ట్ర శ్రీనివాస వర్మ గారికి, అదేవిధంగా ఆ ప్రాంతంలో నుంచి గట్టి పోరాటం చేస్తున్నటువంటి సీఎం రమేష్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి ప్రత్యేకంగా పేరు పేరున కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, కేవలం ఇది మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక పంతం పట్టి ఏ రకమైన నాశనం చేశాడో గత 5 సంవత్సరాలు, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు మనం ఏ రకమైన డెవలప్మెంట్ చేయాలో కేవలం 7 నెలల అతి స్వల్ప కాలంలోనే చూస్తే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ మన ఆంధ్ర రాష్ట్రానికి, 4 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు రావటం కానివ్వండి, నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇనాగరేషన్స్, శంకుస్థాపన చేయడం కానివ్వండి, ఆ ప్రాంతానికి విశాఖపట్నం ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా తలమానికమైనటువంటి మన వైజాగ్ రైల్వే జోన్ కానివ్వండి, అదేవిధంగా నేషనల్ హైవేస్ కానివ్వండి, మన హైడ్రోజన్ గ్యాస్ సంబంధించినది కానివ్వండి,
అదేవిధంగా అమరావతి మన ఆంధ్ర రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఏడీబీ రుణంతో వచ్చేటటువంటిది. ఏడీబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటూ చేస్తున్నటువంటి విధానం కానివ్వండి, చేస్తున్నటువంటిది కానివ్వండి. అదేవిధంగా పోలవరానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పేవాడు, పోలవరం ప్యాకేజ్ కింద నేను ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక చేస్తానన్నాడు. ఒక్క నయా పైసా కూడా ఆయన చేయండి కాక ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, మనం కూడా గతంలో చూసాం. కానీ ఇవాళ నరేంద్ర మోదీ గారు పూర్తి చేసేయచ్చు కదా, మళ్ళీ ఎన్నికల ముంగిటి ప్రాబ్లం రాకుండా. 90% మందికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం సంబంధించిన నిర్వాసితులు 90% మందికి ఇవాళ కాంపెన్సేషన్ లభించేసింది. అదే విధంగా అక్కడ భూమి విలువకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే కోల్పోయారో వారందరికీ కూడా దానికి సంబంధించినటువంటిది మెజారిటీ మందికి ఇవాళ రావడం జరిగింది. సుమారుగా 12,500 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయడం, ఇమీడియట్ గా దానికి సంబంధించిన కొంత వర్క్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో ఎటువంటి లేదు. మీకు ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఒకే ఒక్క మాట చంద్రిక గారు, చాలా స్పష్టంగా ఏంటంటే 1997లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రోజున 1,300 కోట్ల రూపాయలు ఇదే స్టీల్ ప్లాంట్ రివైవల్ కి ఇచ్చారు. అదే విధంగా ఇవాళ మళ్ళా నరేంద్ర మోదీ గారు దీనికి సంబంధించినటువంటి 11,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఒక్క విషయం నేను ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికులకు కానివ్వండి, మన రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, కానీ మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన నిధుల్ని సద్వినియోగపరుచుకొని రాబోయేటటువంటి రోజుల్లో స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి తప్పితే మరలా దాన్ని కనుక వెనక్కి తీసుకొస్తే పరిస్థితి లేదు, అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే ఇంతకుముందు దుర్గా కిషోర్ గారు కూడా 35,000 కోట్ల రూపాయలు దాని మీద ఉందని చెప్పి 35,000 కోట్ల రూపాయలు కూడా ఏ రకమైనటువంటి ప్యాకేజ్ చేయాలి, అదేవిధంగా క్యాప్టివ్ మైన్స్ ఏ రకంగా కేటాయించాలి అనేది దాని మీద చర్చ జరుగుతా ఉంది. ఇవాళకి స్టీల్ ప్లాంట్ మీద సుమారుగా మనకి ఒరిస్సాలో క్యాప్టివ్ మైన్స్ దాని కింద ఉన్నాయి. ఇవాళ వరకు మనం దాన్ని ఎక్కడ కూడా ఉపయోగించుకున్నటువంటిది లేదు. ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ దీనికి కూడా ఏం చేయాలా, శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టే దిశగా చేస్తున్నారు. దానికి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులుగా అందరూ చేయవలసినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్యాకేజ్ ని సద్వినియోగపరచుకొని వారి యొక్క ప్రతిభను చూపించి గతంలో ఏ రకంగా అయితే 3 ఫర్నేసులు పనిచేస్తా ఉన్నాయో ఆ రకంగా ఇప్పుడు ఒక ఫర్నేస్ ప్రారంభంతో మొదలు పెట్టబోతా ఉన్నారు. రాబోయేటటువంటి ఆగస్టు కల్లా 3 చేసే విధంగా దాన్ని తీసుకుపోతా ఉన్నారు. 7 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి దాని నుంచి వాళ్ళు కేవలం 3-4 మెట్రిక్ టన్నుల్లోనే సామర్థ్యం చూపిస్తా ఉన్నాం. దాన్ని 7 మెట్రిక్ టన్నుకి తీసుకెళ్లే దిశగా ఆగస్టు నాటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ప్రజలందరినీ, అదేవిధంగా ముఖ్యంగా కార్మికుల్ని, ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ ని విజ్ఞప్తి చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో ఈ 30,000 కోట్ల రూపాయలు కూడా ఏ రకంగా మనం రుణాలు తీర్చాలి అంటే మన యొక్క ప్రతిభను చూపించి మనం దాని గతంలో సామర్థ్యాన్ని ఏ రకంగా మళ్ళీ రాకుండా ఉండడానికి నుంచి సెంట్రల్ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. నమస్తే అండి జ్యోత్స్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్ని వన్ బై వన్ ఈ రోజు పోలవరం డయాఫ్రమ్ వాల్ అవంతరాలన్నీ దాటి ఆ నిర్మాణ పనులు స్టార్ట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనిపిస్తోంది. ఇంకా 62,000 కోట్లతో తొలిదశ అమరావతి పనులు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎన్డీఏ మీ బలం ఎంత పటిష్టంగా ఉందో కనిపిస్తోంది. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. అలానే తెలుగు వారికి చిరస్మరణీయుడు, నిరుపేదకు ప్రాతస్మరణీయుడు అంటాం ఆయన. మనం తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. ప్రతి ఒక్కళ్ళ తెలుగు వారికి కూడా ఆరాధ్య దైవం ఉన్నటి అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆయనకు అర్పించుకుంటూ ఈ రోజున ఇలాంటి ఒక డిబేట్ లో పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని నాకు అందించినందుకైతే ముందరగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చంద్రిక గారు. ఎందుకనంటే ప్రతిసారి కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వి టాక్, కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత, చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మాకు కల్పించారు కాబట్టి మీకు థ్యాంక్ యూ చెప్తాను. చంద్రిక గారు, అంటే ఈ మాట నేను అనొచ్చు అనకూడదో తెలియదు కానీ పనికి మాలినటువంటి ఒక ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూసాం, పనికి మాలిన వాడిని చూసాం 5 సంవత్సరాల పాటు. ఇవాళ పని చేసే ప్రభుత్వాన్ని, ప్రజల కోసం ఎన్నుకోబడి ఆ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పని చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దల్ని
ఇవాళ రోజున చూస్తున్నాం. సో డెఫినెట్ గా పనికి మాలిన వాడికి పని చేసే వాడికి డిఫరెన్స్ ఇవాళ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనడానికి నేనైతే వెనకాడట్లేదండి. ఎందుకనంటే విశాఖపట్నం ఉక్కుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే పోలవరానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అమరావతి క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వివిధ కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో మరుగున పడేసినటువంటి ఘటనలు మనం చూసాము. ఇప్పుడు ఒక విషయం ఏం చెప్తానంటే చంద్ర గారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తోటి తమ రాష్ట్రానికి ఏం కావాలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు శ్రీరామ్ గారు చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ, ఒక అండర్స్టాండింగ్ ఆ మెంటాలిటీ అనేటువంటిది అండ్ కన్విన్సింగ్ కెపాసిటీ అనేటువంటిది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా ఉండనియండి, నేను ఐఎమ్ నాట్ సెయింగ్ ఎన్డీఏలో భాగస్వాములుగా మేము ఉన్నామన్నా దట్ డెఫినెట్లీ యాడ్స్ ఆన్. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం 2 దగ్గర ఉంది కాబట్టి, ఇటు కేంద్రంలోనే ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్ గా కొంత యాడ్ ఆన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలని అన్యాయం చేయాలని అనుకోదండి. ఐ డోంట్ థింక్ దే విల్ డూ దాట్. ద ఓన్లీ థింగ్ ఇస్ హౌ యూ కన్వే యువర్ నీడ్ అండ్ యువర్ నెసెసిటీ. ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఏ రోజునైనా సరే విశాఖ ఉక్కు గురించి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి ఆ రోజు హైయెస్ట్ మెజారిటీ రాష్ట్రంలో తెచ్చుకుని వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీని చూసాం మనం. అప్పుడు ఇదే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడాలి, అప్పుడు మాకున్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు మాట్లాడాలి, రాజ్యసభలో కనకమైన రవీంద్ర గారు మాట్లాడాలి, మేం మాట్లాడాలి తప్పించి ఏ రోజున కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు కొంత అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే, ప్రధానమంత్రి గారితో మేము చాలా సందర్భాల్లో ఆర్థిక మంత్రి గారితో కావచ్చు, కన్సర్న్డ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్ తో కుమారస్వామి గారితో కావచ్చు, రెగ్యులర్ గా మా ఎంపీలు కావచ్చు, మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఈ విషయానికి సంబంధించినటువంటి మెటిక్యులస్ గా ఉన్నటువంటి అంశాలని దగ్గరికి తీసుకెళ్లగలిగారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి అగేన్స్ట్ గా ఉండాలని కోరుకోదండి. అన్ని రాష్ట్రాలు బాగుంటేనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదున్నా సరే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. కానీ మనకేం కావాలి అనేటువంటి మనం ప్రాపర్ గా పుటప్ చేయగలగాలి. పుటప్ చేసినటువంటి దాన్ని ఫాలో అప్ చేసి దాన్ని మనం సాధించుకోగలం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫాలో అప్ చేస్తున్నారు, పుటప్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, రాష్ట్రానికి అంతా బాగుంది. నిన్న కేబినెట్ తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి బాగా క్లాస్ వేశారు కదా. అసలు ఇన్ని పనులు చేస్తే, ఇన్ని శంకుస్థాపనలు చేస్తే కనీసం చెప్పుకునే పాపం లేదు, ప్రజలకి ఏమి అసలు ఏం జరుగుతోంది అనేది మీరు లీస్ట్ స్పందన ఉంది. ఇది అసలు మీరు చేస్తుంది కరెక్టేనా అని మీ ఎమ్మెల్యేలకి మీ ఎంపీలకి క్లాస్ స్పీకర్ కదా. అంటే మేము ఇలా తెచ్చారనో లేదా తేలేదని మేము క్వశ్చన్ చేస్తేనో మీరు తెస్తున్న విషయం కూడా మీరు చెప్పుకోలేదు కదా. నిన్న ముఖ్యమంత్రి గారు క్లాస్ స్పీకరా లేదా? నేను ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు ఆ విషయానికి సంబంధించి కరెక్ట్ గా స్పందన లేకపోతే దానికి సంబంధించి చంద్రిక్ గారు యూ హావ్ టు అలౌ మీ టు టాక్. నేనేమంటానంటే తిట్టకపోతేనేమో తిట్టలేదంటారు, తిడితేనేమో అయ్యో చూసారా తిట్టారంటారు. చేసిన పని చెప్పుకోలేకపోతున్నారని తిట్టారు. చంద్రిక్ గారు వినాలి, మీరు నా మాట వినాలి. మీరు ఒక ప్రశ్న అడిగారు, అసలే టైం లేదు, మీరు 4 ఉన్నారు ప్యానెల్లో, మాకు అసలే టైం తక్కువ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి, మళ్ళీ మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే అలాగా. నేను ఏమంటాను అనంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ప్రజల పట్ల బాధ్యతతో పనిచేసేటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హీ ఆల్వేస్, ఇప్పుడు ప్రజలకి ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి ఆల్ సడ్ అండ్ డన్. అలానే ఆయనకి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేల మీద కావచ్చు, ఎంపీల మీద కావచ్చు, ఖచ్చితంగా ఆయన అంతే ఎక్స్పెక్టేషన్ తోటి ఉంటారు. ఏదైనా సరే, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ రియాక్ట్ అవ్వకపోతే ఆయన ఖచ్చితంగా రిప్రిమాండ్ చేస్తారు. అది తప్పని నేను అన్ను. ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే కొన్ని సార్లు ప్రధానమంత్రి గారు ఇన్ని పనులు చేశారండి ప్రజలారా అని వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రెస్ మీట్లు పెట్టో ఇవన్నీ పెట్టి చెప్పుకోలేరా? ఒక్క నిమిషం, ఎవరు చెప్పట్లేదండి, నేను అదే చెప్తున్నాను. మీరు జనరలైజ్డ్ గా ఏదో అనేయాలి కదా, జనరలైజ్డ్ గా చేయకండి. ఇవాళ రోజున మేమేమి చెప్పకపోతేనే ప్రజలకు తెలుస్తుందా? మేమేమి చెప్పకపోతేనే, మా ఎమ్మెల్యేలు పని చేయకపోతేనే, మా ఎంపీలు పని చేయకపోతేనే ఇవాళ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇవి చేస్తున్నాయి రాష్ట్రానికి అని తెలుస్తుందా? ఎవరు పని చేయట్లేదు? ఎవరన్నా ఒకళ్ళిద్దరు, నేను అదే చెప్తున్నాను. కుడ్ బి ఎ పాసిబిలిటీ దట్ కొంతమంది ఆయన ఎక్స్పెక్టేషన్ కి అనుగుణంగా వాళ్ళు అంత రియాక్ట్ అవ్వకపోతుండొచ్చేమో అనేది నా వాదన. నేను ఏమంటానంటే చంద్రిక్ గారు,
ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని పని చేయకపోతే ఇవాళ ఈ లెవెల్లో వర్క్ అనేటువంటిది మన గ్రామ స్థాయి దగ్గర నుంచి చూడమండి. ఇవాళ మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఇది వరకు ఉన్నటువంటి రోడ్ల కన్నా చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్లను మనం చూస్తున్నామా లేదా? 6 నెలల్లో పెన్షన్ పంపిణీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆన్ డాట్ ఇవాళ మనం చేయగలుగుతున్నామా లేదా? సో ఇది ఏది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు లేకుండా జరగదు అనేటువంటిది నా వాదన. డెఫినెట్ గా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చంద్రిక గారు, మీరేదో ఒక మ్యూట్ ముఖ్యమంత్రిని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీరు పప్పులో కాలేశారు. మ్యూట్ ముఖ్యమంత్రి కాదండి. తప్పు చేస్తే ఏమ్మా తప్పు చేసావు జ్యోత్స్న అని అడుగుతారు ఆయన. లేదు ఒప్పు చేస్తే షబ్బాస్ జ్యోత్స్న బాగా చేసావమ్మా అని చెప్తారు. కానీ ప్రజల పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అనేటువంటిది మరీ 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 రోజు బెత్తం పట్టుకొని ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం చంద్రిక గారు, ఒక్క నిమిషం. ఎందుకు చేస్తారు అనంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటర్. ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏం చెప్పాలి అనేటువంటిది ఆయనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేల్లో కావచ్చు, ఉన్నటువంటి మంత్రివర్గంలో కావచ్చు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండ్ ఫస్ట్ టైం మినిస్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు కంటిన్యూస్లీ రిమైండ్ దెమ్. అది ఆయన బాధ్యతగా ఆయన భావిస్తారు. కాబట్టి ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు, పెద్దన్న స్థానంలో ఉన్నారు రాష్ట్రానికి కూడా. కాబట్టి అది ఆయన చేస్తూనే ఉంటారు. ప్రజల డిబేట్ లో కూడా పెద్ద తమ్ముళ్ళగా మీరే ఉన్నారుగా, టైం తక్కువ ఇచ్చి అడ్జస్ట్ అవ్వాలి, అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నప్పుడు. ఇది భలే బాగుందండి. పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. అయితే ఇంకొక క్వశ్చన్, ఇది బీజేపీ కూడా తర్వాత ఆన్సర్ చేయాలి అంటే స్టీల్ ప్లాంట్ ప్రతినిధి మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఓకే, నిజంగానే ఈ రోజు నుంచి పోలవరం పనులు రీస్టార్ట్ అవుతున్నాయి, అమరావతి త్వరలో స్టార్ట్ అవుతున్నాయి, కొన్ని తొలిదశ పనులు, అలాగే స్టీల్ ప్లాంట్ దీనికి ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చారు, ఇవన్నీ వెళ్తున్నాయి. నేను అనేది ఏంటంటే ఇందాక కూడా అన్నాను, చక్కగా టర్మ్స్ బాగున్నాయి అనేది క్లియర్ కట్ గా ఇవన్నీ చూస్తే అర్థమవుతోంది. రేపు ఫర్ సపోజ్ ఏదన్నా అటు ఇటు అయితే ఆ రిసిప్ట్ లేదు, ఈ యుటిలిటీ సర్టిఫికేట్ లేదు, ఈ కాగితం లేదు, మాకు అదంద లేదు, అలాంటివేమీ మళ్ళీ మేము వినక్కర్లేదు కదా. ఎందుకంటే పొలిటికల్ గా కొన్ని ఉంటాయి, గవర్నెన్స్ లో కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ గవర్నెన్స్ లో బాగున్నాయి, పొలిటికల్ గా మంచి చెడు వచ్చినప్పుడు ఈ రెసిప్ట్ అందలా, మాకు ఈ కాగితం దొరకలా. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక గారు, మీరు ఏమన్నా పొరపాటు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో ఈ మధ్యకాలంలో మాట్లాడారా ఏంటి? ఏదో 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 ఎక్కడో ఏదో ఇప్పుడు వాళ్ళు కనుక 24 గంటలు ఆ సోషల్ మీడియాలో కావచ్చు, మామూలు టీవీల్లోనూ వాళ్ళ టీవీల్లోనూ చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక్క నిమిషం చంద్రిక గారు, తెగిపోవాలి అనుకుంటున్నారు కదా. అలా నేను జస్ట్ జోకింగ్. నేను ఐ నో యువర్ నేను ఆంధ్రజ్యోతికి కానీ మీకు కానీ ఏబిఎన్ కానీ ఉన్నటువంటి కమిట్మెంట్ తెలియదని కాదు, మీరు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో డెఫినెట్ గా నాట్ అండి. నేను ఒక విషయం చెప్తాను చంద్రిక గారు, ఇవాళ నేను ఇందాక అదే చెప్పాను, కన్విన్సింగ్ కెపాసిటీ. మా 3 పార్టీలు, ఒకటే చిన్న మాట అండి, మా 3 పార్టీలు ఇవాళ భాగస్వామ్యులుగా మేము ఎన్నికల ముందర ఎందుకు వెళ్ళాం? ఒకటే సింపుల్ పాయింట్. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, 3 పార్టీలు కూడా మేము భాగస్వాములుగా, ఎన్డీఏ సభ్యులుగా, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ గా మాత్రమే మేము ఎన్నికల్లోకి ఎందుకు వెళ్ళాం? ప్రజల కోసం జరిగినటువంటి ప్రజల కోసం. సో ప్రజల కోసం ఎప్పుడైతే మేము ఒక అలయన్స్ లోకి వెళ్ళామో, ప్రజల కోసమే మేము అలయన్స్ లో ఉంటున్నాం. ప్రజల కోసం అలయన్స్ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రజలకు. ఎందుకంటే ఈ అలయన్స్ మంచి చేస్తుంది. లాస్ట్ పంచ్ అండి, మీరు అలా వదిలేటండి. చెప్పండి మేడం, నేను ఒక విషయం చెప్తానండి. 6 నెలల్లో ట్రైలర్ చూపించాం, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, పూర్తి 70 mm సినిమా చూపిస్తామండి, ఏం డౌట్ లేదు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని పూర్తి చేస్తాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంగా రేపు పొద్దున మేము చూపించబోతున్నాం. ప్లీజ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అయోధ్యరామ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. లిటిల్ లేట్, ఎందుకంటే అందరు పొలిటికల్ పార్టీస్ వర్షన్ తీసుకున్నాం, బట్ మీ సబ్జెక్ట్ కాబట్టి నాకు తెలిసి అయితే అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 4-5 సార్లు ఇలా డెత్ బెడ్ మీదకి వెళ్ళటం రావటం, మళ్ళీ ఈ పరిస్థితి నుంచి బయటపడటం. సరే, ఈ రోజు కూడా 11,440 కోట్ల రూపాయలతో ఉద్దీపన ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఈ ప్రాబ్లం నుంచి బయటికి పడేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు?
అమ్మా 40 నిమిషాల నుంచి చెప్తా ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? ఉమ్, ఎవరు అవుతారని నిర్ణయం చేశారు? కేంద్ర కేబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్ 2021 జనవరి 27 ఢిల్లీలో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన సమావేశంలో అమ్మాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్ణయం చేయడం వాస్తవం కాదా? చేసిన లగాయత్తు ఇప్పుడు మళ్ళా 4 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. వారం రోజుల్లో 4 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం పోరాట కమిటీగా ప్రజల సహకారంతో, ప్రజా సంఘాల సహకారంతో, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఉద్యమం చేశాం. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వమే మారింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. వారు కూడా మా టెంట్కి వచ్చి మీ స్టీల్ ప్లాంట్ కోసం మేము కాపాడుతామని చెప్పి చెప్పుకున్నారు. స్టీల్ ప్లాంట్ గడ్డ మీద లోకేష్ గారు 2 రోజులు ఇక్కడ యోగాలు పాదయాత్ర చేస్తూ ముగింపు ఇక్కడే చేశాడు ఆయన స్టీల్ ప్లాంట్ లోనే. కాబట్టి ఆ సందర్భంగా పల్లా శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో గెలిపించడం జరిగింది. భారత్ గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్యను భుజానికి ఎత్తుకుని నేను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఆ మేరకు మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కాబట్టి ఏ మోడీ గారు అయితే 4 సంవత్సరాల క్రితం అమ్ముతామని నిర్ణయం చేశారు, అదే మోడీ గారు ఈ రోజు దానికి 11,440 కోట్లు ఇస్తున్నట్టుగా కేబినెట్ కమిటీ ఎకనామిక్ అఫైర్స్ లో నిర్ణయం చేయడం ఇది ఒక విజయంగా భావిస్తా ఉన్నాం. ఇది ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ఒత్తిడి మేడం జరిగింది, పోరాటం నిలబెట్టింది అనేది మొన్న డిసెంబర్ 18వ తారీఖున కేంద్ర మంత్రి కుమారస్వామి గారు మీకు కలిసినప్పుడు మీ పోరాటం 4 సంవత్సరాలు మీరు పోరాటం చేయకపోతే ఈ ప్లాట్ ఎప్పుడు అమ్మేసామని చెప్పి ఆయనే చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలకు ఇచ్చిన మద్దతు, ఈ పోరాటం నేను నిలబెట్టింది. ప్రజా త్యాగంతో వచ్చిన కర్మాగారం ఇది. 16,000 మంది నిర్వాసితులు అయిపోయి భూమిస్తే వచ్చిన కర్మాగారం ఇది. 32 మంది ప్రాణ త్యాగంతో వచ్చిన కర్మాగారం ఇది. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. 7 కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్యాకేజ్ వచ్చింది. 11,440 కోట్లలో 1,640 కోట్లు ఆల్రెడీ 4 మాసాల కింద వచ్చినాయి. అవి ఆల్రెడీ అయిపోయినాయి. 4 మాసాల నుంచి కార్మికులకు జీతాలు లేవు. జీతాలు లేకుండానే దసరా జరుపుకున్నారు, జీతాలు లేకుండా క్రిస్మస్ జరిగింది, జీతాలు లేకుండా సంక్రాంతి జరిగింది. దీన్ని ఒక్కరు మాట్లాడలేదు ఇప్పుడు 4 మాసాల నుంచి. ఇదే కుమారస్వామి గారు ఎకనాలజీ చేశారు. 100% మీరు టార్గెట్ ఇస్తే 105% ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు 3 మిలియన్ టన్నులు కాదు స్టీల్ ప్లాంట్ 5 మిలియన్ టన్నులు వస్తుంది. ఇంకో 2 మిలియన్ టన్నులు యాడ్ కావాలి. దీనికి రా మెటీరియల్ లేదు. రా మెటీరియల్ గ్యారంటీ దీన్ని చేయకుండా ప్యాకేజ్ ఒకదానితో సరిపోతుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మాట్లాడారు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ కావాలని చెప్పేసి నిర్ణయాలు చేసేది మేనేజ్మెంట్. ఇక్కడ మేనేజ్మెంటే లేదు, చైర్మన్ లేడు ఈ కంపెనీకి. ఎందుకు నిర్మించడం? మనుషులు లేదా భారతదేశంలో? ఒక చైర్మన్ ఇంటర్వ్యూ చేశారు, సెలెక్ట్ చేశారు, 4 మాసాలు నాకు ఇవ్వలేదు. ఎవరో బొంబే నుంచి వచ్చి, నాగపూర్ నుంచి వచ్చి, వారాంగోసారి వచ్చి ఇన్ఛార్జ్ చైర్మన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా నడుస్తుంది కంపెనీ? 2 సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఆపరేషన్ లేడు. ఈ కంపెనీ తన టర్న్ ఓవర్ 40,000 కోట్లు. 40,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి సీఈఓ లేకపోతే సీట్ లో ఎట్లా నడుస్తుంది? నిర్ణయాలు ఎవరు చేస్తారు? రేపు మళ్ళీ ఇదే ప్రజలు మళ్ళీ ఏమంటారంటే మీకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు పెట్టుకొచ్చి అక్కడ పోసారు, మీరు రాజకీయం చేశారు, మీరు ఉత్పత్తి చేసి మమ్మల్ని ఆటం కోసం ప్రయత్నం చేస్తారని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఒక పక్క కూటమి ప్రభుత్వం ఈ ప్యాకేజ్ తీసుకురావడంలో వారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూనే పోరాట కమిటీగా స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో విలీనం చేయడానికి ₹1 కూడా ఖర్చు కాదు. ఇది రాజకీయ నిర్ణయం చేయాలి. స్టీల్ ప్లాంట్ ని వెనక్కి తీసుకోవాలి ప్రైవేటీకరణ అంటే ఇందాక ఏమో పెద్ద మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, అది గవర్నమెంట్ డెసిషన్ కావచ్చు అని చెప్పేసి. నగర్నాల్ స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదు, మేము వెనక్కి తీసుకున్నాం అని చెప్పి అమిత్ షా గారు వెళ్ళి ఎలక్షన్ ప్రకటన చేశారు అక్కడ. దీన్ని కూడా ఇప్పుడు చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి. రెండోది సెయిల్ లో విలీనం చేయడం కోసం ₹1 ఖర్చు లేదు, సెయిల్ లో విలీనం చేయాలి. మూడోది సొంత గనులు కేటాయిస్తే ఎరుతిరిగి చూడకుండా లాభం వస్తాయి. భారతదేశంలో ఉన్న సెయిల్ కానీ, ఎన్ఎండిసి నుంచి వచ్చే ఎర్రవోలు, అలాగే టాటా కానీ, మెటల్ కానీ, జిందాల్ కానీ 3,000 రూపాయలు దొరుకుతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 6,000 రూపాయలు పెట్టి రాకెట్లు కొనాల్సి వస్తుంది. లాభాలు ఎలా వస్తాయి? ఇప్పుడు ఇచ్చే డబ్బులు కూడా మన సంవత్సరం పాటు అయిపోతాయి. కాబట్టి ఇట్లా కాదు, స్టీల్ ప్లాంట్ సెయిల్ లో విలీనం చేస్తూ సొంత గనులు కేటాయిస్తూ ఏదైతే 20,000 ఎకరాల భూ బ్యాంక్ ఉందో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇది రాష్ట్రపతి గారి పేరు మీద ఉంది కాబట్టి భూములు స్టీల్ ప్లాంట్ కాదు, భూముల మీద మెషినరీ మాత్రమే స్టీల్ ప్లాంట్ అంట. కాబట్టి నెట్వర్క్ -4,000 కోట్లు. ఆ భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బదలాయిస్తే నెట్వర్క్ 70,000 కోట్లు అవుతుంది, ప్లస్ 70,000 కోట్లు. అప్పుడు బ్యాంకుల లైన్ లో ఉండి వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా భూములు బదలాయించాలని చెప్పేసి ఇప్పటికి స్టీల్ ప్లాంట్ 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టింది. సింగిల్ ఇన్సెప్షన్ ఎవరు కట్టలేదు. 54,000 కోట్ల రూపాయల పన్నులు కట్టిన కంపెనీకి ఒక 3 ఏళ్ల పాటు
ట్యాక్స్ సాలరీ ఇవ్వడం పెద్ద గొప్ప విషయం కాదు, ట్యాక్స్ సాలరీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్లాగే వేలాది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వేలాది ఉద్యోగాలు యువకుల ద్వారా నింపాలని చెప్పేసి, నిర్వాహక ఉద్యోగాలు ఇవ్వాలని, ఎస్సీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతాము. తద్వారా మాత్రమే పుస్తక ఉత్పత్తి చేయగలుగుతాము. లేకపోతే పుస్తక ఉత్పత్తి తీయాలంటే మీ కార్లు రిపేర్ చేసి రెడీగా పెట్టుకుంటారు, కార్లు నడపడం డ్రైవర్ ఉంటారు, ఎలా ఉంది ప్రొడక్షన్? కాబట్టి మూడో ప్రాస్పెక్ట్ కూడా స్టార్ట్ చేయాలంటే మేము ఖచ్చితంగా మ్యాన్ పవర్ కావాలి. ఆ మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి నిన్న కాక మనం పొద్దున్న విఆర్ఎస్ ఇచ్చారు, కొన్ని వేల మంది బయట పంపిస్తామని చెప్పేసి. 4 మాసాలు జీతాలు ఉండడం డబ్బులు లేవు, విఆర్ఎస్ ఇవ్వడం డబ్బులు ఉన్నాయంట. విధానం కాదా? ఈ విధానంలో ఎండగట్టకపోతే ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్యాకేజ్ కూడా ఉపయోగంగా ఉండదు. కాబట్టి ఇది మళ్ళా సంవత్సరాలు మళ్ళీ డ్రోన్ తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 3-4 స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి, తద్వారా విశాఖకు తెలుగుగా ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉంటుందని చెప్పేసి, ఈ 3 లక్షల కోట్ల ఆస్తి కూడా ప్రజల ఆస్తిగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ, సేవలో విలీనం చేయాలి, సొంతగా కేటాయించాలి, యువకులు శంకర్ ఉద్యోగాల్లో ఈ 3 చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాణం ముందుకు పోతుందని తెలియజేస్తారు. జయప్రకాష్ గారు, అంటే ఇప్పుడు అయోధ్యరామ్ గారు కొన్ని అంశాలు చెప్పారు. సో దీన్ని కూడా అడ్రస్ చేస్తే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇలా ప్యాకేజీలని కాకుండా దానిపై దృష్టి పెడితే కూటమి ప్రభుత్వం ఇంకా మాకు సంతోషంగా ఉంటుంది. తప్పనిసరిగా అయోధ్యరామ్ గారి యొక్క ఆవేదనని, వారి యొక్క ఆలోచనని ఖచ్చితంగా కూడా నోట్ చేసుకున్నాను. నేను కూడా అది చేర్చవలసిన వాళ్ళకి ఖచ్చితంగా చేరుస్తాను. కాకపోతే దీనిలో మనం కనుక చూసినట్లయితే ఏదైతే ప్లాంట్ ప్రొడక్షన్ ప్రారంభమైందో 1993 నుంచి 1993లో ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారు దాన్ని ఇనాగరేట్ చేసి ప్రారంభం చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే, తర్వాత పరిణామంలో 93 నుంచి 96 దాకా లాభాల బాట పట్టి 96 దగ్గర నుంచి కూడా స్లోగా డిటరేట్ అవటం మొదలుపెట్టింది ప్లాంట్. ఆ సందర్భంగా 97లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికోసం చెప్పి 1300 కోట్లు, ఇంతకుముందు చెప్పాను నేను, 1300 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి మరలా దాన్ని రివైవ్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే ఎవరైతే దాని మీద 20,000 పైన ఉన్నటువంటి కార్మికులు దాని మీద ఆధారపడి ఉన్నారో వారికి కానివ్వండి, అదేవిధంగా స్టీల్ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి ఇది ఒక ప్రధానమైనటువంటి కేంద్రం విశాఖపట్నం అనేది. సో దానికి ఏవైతే చేయాలో అవకాశం ఉన్న మేరకు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో అది చేసుకోవడం కూడా జరుగుతా ఉంది. దాని తర్వాత పరిణామంలో 2006లో ప్లాంట్ ని మళ్ళీ ఎక్స్పాన్షన్ చేయటం, ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత దానికి సామర్థ్యానికి తగినట్టుగా దాని ప్రొడక్షన్ ని ఫుల్ కెపాసిటీ తోటి చేయలేకపోవటం, దానివల్ల అక్కడి నుంచి మళ్ళీ లాసెస్ లోకి వెళ్ళటం. మళ్ళీ 2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని మినీ రత్న నుంచి నవరత్నగా దాన్ని మార్చడం, ఆ రకంగా దాన్ని ముందుకు చేసుకుంటా వెళ్తా ఉన్నారు. దాని తర్వాత జరిగినటువంటి దీనిలో పరిణామాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరిగినాయి. 21లో వారు చెప్పినట్టుగా దాన్ని ప్రకటించవలసిన పరిస్థితి వచ్చిందంటే దానికి రివైవ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితి కనపడక, కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా ఏదైతే ఉన్నాయో వాటిలో చేయాలి అని ఒక ఆలోచనతోటి అన్ని చేసే క్రమంలో దీన్ని కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టారు. కానీ ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రుల యొక్క కష్టం, ఆంధ్రుల యొక్క ఆశ, ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కోసమే దీన్ని ప్రైవేటైజేషన్ కనుక చేయదలుచుకుంటే ఎన్నో ప్రైవేటైజేషన్స్ అయిపోయినాయి మధ్యలో. కానీ దీన్ని ఎందుకోసం ఆపారంటే ఇది ప్రజల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నటువంటి విషయం, వేలాది మంది కార్మికులకి ముడిపడినటువంటి విషయం. కాబట్టి దాన్ని ఆపి దాన్ని 32 మంది చనిపోయారు. 32 మంది చనిపోయారు. స్వర్గీయ అమృతరావు గారు, ఆ తెన్నేటి విశ్వనాథం గారు వారు చేసినటువంటివి అయితే మనం ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటి త్యాగాలు. వారి యొక్క ఆస్తులు కాదు, ఆ రానున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటాలు. ఒక విషయం చంద్రిక గారు ఈ సందర్భంగా నేను చెప్పి ముగిస్తాను. అదే విధంగా చెప్పండి, ఫినిష్ చేయండి జయప్రకాష్ గారు. ఇది ఎన్ఎండిసి వీళ్ళందరితో కూడా కలిపి దీనికి ఒక కమిటీ వేయటము, శైలు మెకాను వీళ్ళందరితో కలిపి ఒక యాక్షన్ తీసుకోవాలని ఉద్దేశంలో చేయటం. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో భాగంగా ఎక్కువ కాస్ట్ పడుతుందని ఏదైతే అయోధ్యరామ్ గారు చెప్పారో అది జెన్యూన్ ఇష్యూ. దానికోసమే దానికి సంబంధించినటువంటి జిఎస్టీలు ఇటువంటి అన్ని కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేసి రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తా ఉంది. దానికి మీరు అందరూ సహకారం కూడా కావాలి తప్పితే విమర్శ చేసుకుందాం, సద్విమర్శగా పోదాం తప్పితే మనం మళ్ళా కొట్లాడుకొని దాన్ని దీనిలో ఏదో ఇష్యూ ఉందనేది క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం అనేది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో కలిసి
పురంధరేశ్వరి గారు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, చాలా చిత్తశుద్ధితోటి ఈ ఓకే ప్రయత్నం సార్, చేస్తుంది. అయోధ్య గారు మీ పాయింట్ అందరూ ఏంటంటే అది చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పాలసీలో భాగంగా మాత్రమే నేషనల్ వైడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లో చెప్తా ఉన్నారు. భారతదేశంలో 8 రాష్ట్రాల్లో 9 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఏ స్టీల్ ప్లాంట్ అమ్మలేదు, అమ్ముతానని చెప్పలేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేటెస్ట్ గా వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీ, త్యాగాలతో వచ్చింది, పోరాటంతో వచ్చింది. ఇందా మనం మాట్లాడుకున్నాం, దాన్ని అమ్ముతానని చెప్పారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే లెక్కలేదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అడ్డంగా నిలబడింది కాబట్టి, వచ్చింది కాబట్టి కొంతవరకు న్యాయం జరిగింది. దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఈ న్యాయం జరిగి సరిపోదు. అదేలేండి, అందుకే అదే మీరు అనుకుంటున్నారు కదా జ్యోత్స్న గారు, ఇంకా మేము కోరుకుంటున్నది వేరే ఉంది కొంత, అది కూడా కూటమి ప్రభుత్వం అడ్రస్ చేస్తే బాగుంటుంది, ఇది డబ్బులు ఇచ్చేస్తే అయిపోయేది కాదు. అబ్సల్యూట్ గా కార్మికుల పక్షాన వారు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాటని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రిక గారు. ఎందుకంటే 2021 గురించి అన్నగారు మాట్లాడారు కాబట్టి, కార్మికుల పక్షాన ఆయన మాట్లాడారు కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేస్తాను చంద్రిక గారు. 2021 ఆ టైంలో ఇష్యూ ఇలా రేజ్ అయింది, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ అనేటువంటి మాట వచ్చినప్పుడు కార్మికుల పక్షాన ఒక దీక్ష చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పల్లా గారు. సో డెఫినెట్ గా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజలకేం కావాలో అది చేస్తాం. అండ్ ఇవాళ మనందరం గుర్తుపెట్టుకుంటే ఇప్పటికీ కూడా మేమేమి ఏదో వచ్చేసారి డబ్బులు అయిపోయిందని అనట్లేదు. మేము డెఫినెట్ గా దెర్ ఇస్ అ లాంగ్ వే టు గో. దాన్ని మనం క్యాప్టివ్ మైండ్సా లేకపోతే సొంత మైండ్సా సొంత మైండ్స్ అలాట్ చేస్తే కొంత ఇది సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. డెఫినెట్ గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వర్క్ దట్ నీడ్స్ టు బి డన్. కానీ 5 సంవత్సరాల స్తబ్దత తర్వాత ఒక మూమెంట్ అనేటువంటిది ఇవాళ వచ్చిందండి. దీన్ని మనం ఇందాక మా బీజేపీ సోదరులు గారు చెప్పినట్టుగా, దీన్ని మనం జయప్రకాష్ గారు చెప్పినట్టుగా దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు విమర్శలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ఏంటంటే మీకేం కావాలి, మేమేం చేయగలుగుతాం, అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ అండ్ అప్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కెన్ గో ఫర్దర్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక టాక్స్ అనేటువంటిది జరగాలి. టాక్స్ జరిగాయి కాబట్టే మనం ఇక్కడి వరకు రాగలిగాం, టాక్స్ జరిగాయి కాబట్టే ఇంకా ముందరికి వెళ్ళగలుగుతాం అనేటువంటి చాలా బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే అది జ్యోత్స్న గారు మీకు ఒక చిన్న సపోర్టింగ్ వర్డ్ చెప్తాను. జ్యోత్స్న గారు మీకు ఒక చిన్న వర్డ్ చెప్తాను విత్ పర్మిషన్ ఆఫ్ చంద్రిక గారు. చెప్పండి. 2006లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006లో దీనిలో సెయిల్ లో విలీనం చేయడానికి వీల్లేదు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ తీర్మానం చేసి మరి అక్కడికి కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు వారి ప్రభుత్వం ఉంది కేంద్రంలో కూడా, అయినప్పటికీ కూడా దానికి లెటర్ రాసి సెయిల్ లో విలీనం చేయడానికి వీల్లేదు అని చెప్పి వారు రాశారు. దాని తర్వాత పరిణామాల్లో 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం దానికి ఏం ప్రయత్నం చేయొచ్చో చూసింది. కానీ ఒక తీర్మానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కాబట్టి, రివైండ్ తీర్మానం రాలేదు కాబట్టి 21లో దాని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక సబ్మిషన్ అంతే. అవును సార్, డెఫినెట్లీ. అంటే నేను అదే చెప్తున్నాను, అంటే పూర్వాపరాలు హిస్టరీ. అండ్ ఒకటి చంద్రిక్ గారు, మేము ఒక విషయం ఏం చెప్తానంటే, అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, మా దగ్గర ఎంపీల నెంబర్ లేకపోయినా సరే మేము ఒకటే చెప్తాం, ఇది అనేటువంటిది విశాఖ ఉక్కు అనేటువంటిది ఆంధ్రులకి ఒక సెంటిమెంటల్ అంశం. అది జస్ట్ ఏదో మనం ఒక ఇండస్ట్రీ ఇట్స్ ఇన్ లాసెస్ ఆర్ ఇట్స్ ఇన్ గెయిన్స్ అని చూడడానికి, ఏదో ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్స్ అవి చూడడానికని కాదు, అది ఒక ఇమోషనల్ అంశం. అది సో ఇమోషనల్ అంశాన్ని ఖచ్చితంగా మనం కమర్షియల్ ఆస్పెక్ట్ తోటి మర్జ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందర పెట్టగలిగేటువంటి ఒక సత్తాతోటి మనం ముందరికెళ్ళాలి. అది వాళ్ళ రోజున మనం పెట్టగలిగాం కాబట్టి. అండ్ ఆల్సో నేను ఇందాక మళ్ళీ చెప్తాను చంద్రిక్ గారు, ఏ ప్రభుత్వం అయినా సరే అంటే ఇన్సెక్యూరిటీ వస్తోంది స్టీల్ ప్లాంట్ విషయంలో. చంద్రిక్ గారు ఒక్క నిమిషం, నేను ఎందుకు ఒక నిమిషం అంటున్నానంటే, మనం ఏ రకంగా పుటప్ చేస్తామో కేంద్ర ప్రభుత్వం ఆ రకంగానే దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీలో ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్, నేను డెఫినెట్ గా చెప్తున్నాను, దేర్ షుడ్ బి ఎ ప్రాపర్ కోఆర్డినేషన్. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, ఇంకోటి అని కాదు. ఎప్పుడైనా సరే మనం ప్రాపర్ గా కన్విన్స్ చేసుకోగలిగేటువంటి ఒక కెపాసిటీలో మనం ఉండాలి అనేటువంటిది ఒకటి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈవెన్ ఉన్నటువంటి ఇప్పుడు డెఫినెట్ గా బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్ బికాస్ ఇట్స్ ఆర్ గవర్నమెంట్ ఎట్ ది సెంటర్, ఆర్ గవర్నమెంట్ ఎట్ ది స్టేట్. ఇన్ ద సిమిలర్ సిచ్యువేషన్ ఒకవేళ లేకపోయినా సరే, ఇందాక పెద్దలు అయోధ్యరామన్ అనుకుంటారు, ఆయనే అన్నారు, అమ్మాలనుకుంటే 4 సంవత్సరాల్లో అమ్మేయచ్చండి. కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలు మనం ఆ విషయంలో కూడా చూసాం. కాకపోతే
దెర్ ఈస్ అ సెంటిమెంట్ అటాచ్ టు ఇట్. ఆ సెంటిమెంట్ ని అందరం కూడా గౌరవిస్తున్నాం. అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, గౌరవిస్తున్నాం. ప్రజల సెంటిమెంట్ ని, ఆంధ్రుల సెంటిమెంట్ ని గౌరవిస్తున్నాం. గౌరవాలకు Okay, ma'am. అనుగుణంగా ముందరికెళ్తున్నాం. ఒక విషయం చెప్తాను చంద్రిక్ గారు, అవర్ గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ ఏ కాంప్రమైజ్ లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం పీపుల్ ఆఫ్ ఆంధ్ర పనిచేసే కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ అండి. తిరుగా శ్రీరామ్ గారు సార్, మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇందాక మీరు పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఇందాక మా జేపీ గారు తురక కిషోర్ అన్నారు. తురక కిషోర్ అంటే ఇప్పుడు ఆంధ్ర లోపల ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు మళ్ళీ పోయి వాళ్ళు ఏమన్నా జోక్స్ అపార్ట్ అండి. ఇప్పుడు అయోధ్య రామ్ గారు నేను ఆల్రెడీ ఫస్టే చెప్పేశాను. నేను వీళ్ళు పొగడ్డం మాత్రమే కాకుండా ఉన్న ప్రాబ్లం కూడా చెప్పేశా. దాన్నే మళ్ళీ ఆయన రైజ్ చేశారు. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నేను. ఇదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో స్టేట్ సెక్రటరీగా ఉన్న ఆయన ఇప్పుడు సెయిల్ లో ఆయన ప్రైవేట్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఆయన ఆల్రెడీ దీనికోసం ప్రయత్నం చేశానని నాతో చెప్పారు. మా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందండి, సరిగ్గా దాన్ని తీసుకెళ్లి అక్కడ చెప్పేవాళ్ళు లేరు అని చెప్పి ఆయన నాతో చెప్పడం జరిగింది. సో ఇది కూడా జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. అక్కడ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి, మన వాళ్ళే ఉన్నారు, అది కూడా విశాఖపట్నం ఆయన ఉన్నాడు కాబట్టి అది జరిగే అవకాశం ఉంది. దీన్ని సరైన విధానంలో జనరల్ సెక్రటరీ సరైన విధానంలో ప్రధానమంత్రి గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తే కనుక జైల్లో కలపడం కూడా అయిపోయే అవకాశం చాలా దగ్గరలో ఉంది. ఇది వాళ్ళ ప్రయత్నం మీద ఆధారపడి ఉంది. ఇంకొకటి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు ఎప్పుడైతే క్యాప్టివ్ మైన్స్ ఇస్తారో అదే పర్మనెంట్ పరిష్కారం. ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నారు, మైన్స్ ఇస్తే ఈ ఏంటంటే ప్యాకేజీలు అక్కర్లేదు కానీ అవసరం ఉండదు. ఇప్పుడు అంటే అసలు ఇవన్నీ లేకుండానే మంచి క్వాలిటీ ఇస్తుందండి. అసలు కాంపిటేటివ్ మంచి క్వాలిటీ ఇచ్చేది RINL మొత్తం దేశంలోనే. అది కాకుండా మంచి పోర్ట్ ఉందా, ఎందుకంటే సీ పోర్ట్ ఉన్నది ఇక్కడ మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా లేదు. ఇన్ని అవకాశాలు ఉన్న దాన్ని ఎవ్వరు కూడా చేజార్చుకోవాల్సిన పని చేస్తే కనుక అది చాలా పొరపాటు అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందిని ఇంకా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. దీంతో పాటు వాళ్ళు కూడా కొంచెం సరిదిద్దుకోవాల్సింది ఏంటంటే, అందరూ బయట మాట్లాడుతున్నది చాలా మంది అక్కడ కేవలం అక్కడ థంబ్ ఇంప్రెషన్ వేసేసి బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ హక్కుల గురించి కానీ బాధ్యతాయుతంగా లేదన్న విమర్శ గట్టిగా ఉంది. అందుకని దాన్ని వాళ్ళు సరి చేసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఏంటి ఒక మైన్స్ సొంతంగా ఇవ్వడం, సెయిల్ లో కలపడం, ఈ రెండింటి మీద కూడా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. చంద్రక్ గారు లాస్ట్ పాయింట్. చంద్రక్ గారు, పాలిటిక్స్ కి అతీతంగా విశాఖపట్నం ఉక్కు గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అందరం ఆలోచన చేస్తున్నాం, అందరం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా అని చెప్పి నేను ఒకసారి చెప్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం కాకుండా అన్నిట్లోనూ పాలిటిక్స్ వద్దనే నేను క్వశ్చన్ అడిగాను. పోలవరం గానీ, అమరావతి గానీ ఏ విషయాల్లోనూ పాలిటిక్స్ వద్దు, రావద్దు రేపు పొద్దున్న భవిష్యత్తులో. ఎక్కడా పాలిటిక్స్ లేవు. ఇట్స్ ఓన్లీ డెవలప్మెంట్. ఆంధ్ర రాష్ట్రం ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పథంలోకి ముందరికి రోజు పాలు ఇచ్చే ఆవేనండి, పాలు తీసుకునే విధానం తెలియాలంటే. ఓకే, అంటే ఏం లేదు, గతంలో చూసున్నాం కదా రసీదులు లేవని. అదంతా కూడా క్రమశిక్షణ అనేది ఉండాలి. ఫైనాన్షియల్ క్రమశిక్షణ, యుటిలిటీ సర్టిఫికేట్లు, అందుకే రసీదులు అన్నాను. ఫైనాన్షియల్